హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుట్బాల్. మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పొంగనాలండి. అదే అండి ఈ పడ్డు అంటారు, కొన్ని వైపుల గుంత పొంగనాలు, కొంతమంది పులుంటలు. ఏ పేరైనా రుచి మాత్రం ఒకటేలాగే ఉంటుంది. మరి చూసేద్దాం. పసిపిండిని ఈ విధంగా మనము మంచి టెక్స్చర్ లో తీసుకోవాలి. మరి థిక్గా లేకుండా, మరి తిన్గా లేకుండా, పల్చగా లేకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పల్లీల్ని ఈ విధంగా తీసుకొని నీట్గా క్రష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా మనము వేసుకోవాలండి. బౌల్లోకి బాగా వేపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. అలానే ఆనియన్ ఒకటి కట్ చేసుకుని వేసుకొని ఒక 60% మనము వేపుకోవాలి. టికెడు పసుపు వేసుకోవాలి, రుచికి తగినంత కారం వేసుకోవాలి, అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా తయారైంది. ఇప్పుడు మనం దోస బాండీలోకి వేసుకొని మిక్స్ చేసి బౌల్ వేడెక్కింది అంటే కొద్ది